నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు వైష్ బాలాజీ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కామెంట్స్ రూపంలో చాలా మంది సందేహాలు అడుగుతూ ఉంటారు గురుగారు. అందులో వ్యాపార వృద్ధి కోసం అడిగారు. అంటే సాధారణంగా మనం చూస్తాం వ్యాపారం అనేది చాలా వైభవంగా చాలా ఘనంగా ప్రారంభిస్తారు కొంతమంది. ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని ప్రారంభించడమే చాలా బాగా కనపడాలనే ఉద్దేశంతో, అది ఏ వ్యాపారం అయినా కానీ. అలాగే కొంతమంది ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేసినా బాగా వృద్ధిలోకి వస్తారు, బాగుంటుంది. కొంతమంది అంత గ్రాండ్గా స్టార్ట్ చేసినా వృద్ధి అనేది ఉండదు. ఎంత డబ్బులు పెట్టడమే కానీ మళ్ళీ రిటర్న్స్ రావడం అనేది ఉండదు. ఎందుకు వ్యాపారంలో ఇలా జరుగుతుంది? శాస్త్రం అసలు ఏం చెబుతుంది వ్యాపారానికి సంబంధించి? ఇలా వ్యాపార వృద్ధి కోసం ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఉన్నాయి తల్లి. తెలియదు. సాధారణంగా వ్యాపారం ఏది ఆరంభించాలన్నా కానీ ఒక వ్యాపారం చేయాలంటే కనుక అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదం ఉంటేనే వ్యాపారంలో వాళ్ళు ముందుకు రాణిస్తారు. అది ఏ వ్యాపారం అయినా కానీ, ఏ రంగం కానీ, చిన్న స్థాయి వ్యక్తుల నుంచి పెద్ద స్థాయి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం అనేది యోగ్యం మీద ఆధారపడి ఉంటది తల్లి. యోగ్యం ఇక్కడ మనకి తినాలని రాదు, యోగ్యం అయోగ్యం రెండు ఉంటాయమ్మా. కొంతమంది వచ్చేసేసి వాళ్ళు ఎందుకంటే మా వ్యాపారంలో కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు వారు పూర్తి మాహితి సమాచారంతో ఆ వ్యాపారంలో కష్టం రాని నష్టం రాని మేము నిలబడాలి అని చెప్పి తపనా తాపత్రయంతో భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో వ్యాపారం చేస్తే ఎటువంటి నష్టాలు రావమ్మా. అందులో కూడా కొంతమందికి పెట్టిన పెట్టుబడుల వల్ల కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కానీ, చెడు దృష్టితో కానీ, ముఖ్యంగా నరదిష్టి నరఘోష వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకరు బాగా బతుకుతూ ఉంటే ఇంకొకరు చూస్తూ ఓర్వలేకుండా ఉంటారు ఈ కలియుగంలో. అప్పుడు ఈ వ్యాపారం మీద వచ్చేసేసి కలి దృష్టి అనేది పడకూడదమ్మా. కలి అంటే గనక అది దారిద్ర్యం పట్టుకుంటది. అప్పుడు వ్యాపారంలో కలి ప్రభావము, నరదిష్టి నరఘోష ప్రభావం వల్ల ఎంత యోగ్యుడు కానీలే బాగా బ్రతికేటి వాడు కూడా సడన్ గా డౌన్ ఫాల్ అయిపోతాడు. ఉన్నవాడు ఉన్నట్టు ఉండి మంచి యోగ్య స్థితిలో బాగా ధనం వస్తూ ఉంటది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సడన్ గా వ్యాపార నష్టం రావడము, ఏదైనా ఇంట్లో ఇబ్బందులు జరగడము, అదే విధంగా ఆస్తి నష్టం సంభవించడము, ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే గనక వ్యాపారం మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేకుండా, క్రమశిక్షణ లేకుండా వాళ్ళంతకు వాళ్ళే వ్యాపారంలో నష్టాలు చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు దాని మీద పూర్తి మాహితి సమాచారంతో ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చినా ఖచ్చితంగా నిలదొక్కొని చేసుకోవాలంటేనే చేయాలేమా. ఒకటి యోగ్యం మీద ఆధారపడి ఉంటది. రెండోది వారి వ్యక్తిగతం, అంటే వాళ్ళు కష్టపడే తత్వం మీద, వాళ్ళ యొక్క అనుకువ గుణము, స్వభావము, బుద్ధి, సంస్కారము అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు కరుణ అనేది ఎవరికన్నా ఉండాలన్నా వారు వ్యాపారంలో కూడా శుచి శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిదినము వచ్చేసేసి అమ్మవారికి పూజ ఆచరించాలి. చేసే వ్యాపారంలో ధర్మం అనేది ఉండాలి. ముఖ్యంగా ధర్మపూరితంగా, న్యాయబద్ధంగా, సంస్కారంగా, గౌరవంగా వారు చేసేటటువంటిది నీతి నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా వారికి వృద్ధిలోకి వస్తారు. అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే, మేము చాలా ధర్మబద్ధంగా చేస్తున్నామండి వ్యాపారం, అయినా వృద్ధిలోకి ఎందుకు రావట్లేదు, ఏమన్నా పరిహారాలు ఉంటే చెప్తారా అని అడిగే వారికి. ఉన్నదమ్మా. కొంతమందికి ఎంత చేసినా యోగ్యం అనేది ఉండదమ్మా. కొంతమందికి యోగ్యం ఉండదు. యోగ్యం లేని వారు ఏం చేసినా కానీ అయోగ్యులు అయిపోతారు. అంటే వాళ్ళు ఉన్నవన్నీ అమ్ముకొని పెట్టినా, లోన్స్ పెట్టుకొని చేసినా, ఏదైనా వాళ్ళ శక్తి సామర్థ్యాలకి అప్పు తీసుకొని ఎవరి దగ్గర చేసినా కానీ వారికి ఇక్కడ తినాలని యోగ్యం లేనప్పుడు, ఆ భగవంతుడు అనుగ్రహ ఆశీర్వాదం లేనప్పుడు అది వారికి తెలియదు. ఏదో వ్యాపారం పెట్టాం, మేము వృద్ధిలోకి రావాలి, మేము సంపాదించి బాగా బ్రతుక్కోవాలని ఏదో కోరికలతో పెట్టుకుంటారమ్మా, జీవితంలో ఎదగాలని తపనా తాపత్రయంతో. కాకపోతే అయోగ్యం లేనప్పుడు వాళ్ళు ఎంత చేసినా కానీలే అది అనుకూలం కాదు. నరుల యొక్క దృష్టి అనేది పడకూడదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామికి నరదిష్టి తీస్తారు తిరుమలలో. అలాగే వ్యాపారానికి కొన్ని నియమాలు ఉంటాయమ్మా. ప్రతిదినము వచ్చి స్నానం ఆచరించాలి. లక్ష్మీ అమ్మవారికి, కుబేర స్వామి వారికి, విష్ణు భగవంతుడికి పూజ చేయాలి. ప్రతి ఒక్క వ్యాపారం దగ్గర వచ్చేసి లక్ష్మీ కుబేర స్వామి యంత్రం అనేది ఉంచుకోవాలి. ఆ వ్యాపారాలకి ధనాకర్షణ అనేది పెట్టుకోవాలి. లక్ష్మీ కుబేర స్వామి యంత్రం అంటే ఊరికే పెట్టకూడదమ్మా. వారి పేరు పైన, వాళ్ళ కుటుంబం పైన, వాళ్ళ గోత్రం పైన పూజ చేపించుకొని, ఒక హోమమో ఒక మంత్ర పూజ చేపించుకొని ఆ ఇచ్చేటటువంటి యంత్రానికి భగవంతుని యొక్క దివ్య ఆకర్షణ పెట్టించుకోవాలి. ఆ దివ్య ఆకర్షణ పెట్టించుకొని ధనాకర్షణ చేపించుకోవాలి. అలాగే జనాకర్షణ చేపించుకోవాలి. వ్యాపారం అనేది అమ్మవారి అనుగ్రహం పైన ఆధారపడి ఉంటది. ధనం అనేది ఆకర్షణ ఉండాలి. అలాగే జనం మనుషుల పైన ఆధారపడి ఉంటది. జనం ఆకర్షణ చేయాలి. ధనాకర్షణ శక్తి అలాగే
జనాకర్షణ శక్తి, ఈ రెండూ కలిస్తే గనక యోగ్యం. ఈ మూడు ఉంటే వ్యాపారం వృద్ధిలో జరుగుతుంది. ఈ మూడు లేని వారికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది బాగా బ్రతికిన వాళ్ళు కింద స్థాయికి పడిపోతారు, కింద స్థాయిలో ఉన్నవారు పెద్ద స్థాయికి వచ్చేస్తారు. ఇవి ఖచ్చితంగా చూసుకోవాలమ్మా. చిన్న చిన్న పరిహారాలు ఏమన్నా తెలియచేయండి గురుగారు. చిన్న పరిహారాలేమా? ఏమీ లేదు తల్లి, ఇది ఒక యంత్రం కావాలి. ఊరికే యంత్రం తెచ్చి పెట్టినంత మాత్రాన ఉండదమ్మా. అది పుణ్యాత్ముల చేతుల మీదుగా పూజ జరిపించాలి. లక్ష్మీ కుబేర స్వామి వారికి పూజ చేసి, విష్ణుదేవుడికి పూజ ఆచరించి, ఆ వ్యాపారంలో సకలము ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి పైన అమ్మవారి కరుణ ఉండేటట్టు, ఆ వ్యక్తి ఎక్కడ నిలబడినా వ్యాపారం మంచిగా జరిగేటట్టు, ఆ ధనాకర్షణ అమ్మవారి అనుగ్రహం ఉండేటట్టు, అలాగే జనాకర్షణ జనం ప్రభావం తనకు ఉండేటట్టు, నరదిష్టి నరఘోష లేకుండా ఆ వ్యాపారంకి అనేది లక్షణంగా ఉండి, ఆ యంత్ర స్వరూపం హోమం పూజ చేసుకొని భగవంతుని పెట్టి, వాళ్ళు ధర్మబద్ధంగా శుచి శుభ్రంగా ప్రతిదినము స్నానం ఆచరించి అక్కడ న్యాయంగా నిజాయితీగా ధర్మంగా చేసుకొని అమ్మవారికి కొలుచుకుంటూ ఉంటే లక్షణంగా జరుగుతుంది. యోగ్యం ముఖ్యమ్మా, యోగ్యం ముఖ్యము. వ్యాపారంలో ఎవరికన్నా దీనికి వచ్చేసేసి వ్యాపారం జరగట్లేదు అని ఉంటే గనక వీటి నివృత్తి వచ్చేసేసి పూజ చేసుకోవాల్సి వస్తుందమ్మా. లక్ష్మీ కుబేర స్వామి పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని ఏ రోజున చేసి యంత్రాన్ని షాప్ లో కావచ్చు ఆ బిజినెస్ ఇది చేయాలంటే కనుక శుక్రవారం చేసుకోవాలమ్మా. శుక్రవారం అమ్మవారికి పర్వదినము. ఆ రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో పూజ ఆచరించి లక్ష్మీ కుబేర స్వామికి పూజ చేసి విష్ణుదేవుని ప్రత్యేక పూజ చేసుకొని, వారు తీసుకున్న తర్వాత మంత్రోపదేశం అనేది గురువు దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. గురు ఆశీర్వాదం అనేది కూడా చాలా ముఖ్యమైనది. భగవంతుడు ఆశీర్వాదంతో పాటు గురు ఆశీర్వాదం పూజ అయిపోయిన తర్వాత అది ఒక హోమం రూపంలో కానీ లేకపోతే ఒక మంత్ర పూజ రూపంలో కానీ చేసి ఆ యంత్రాలు భగవంతుడి స్వరూపంలో పెట్టి, ఆ హోమం దగ్గర జ్వాల దగ్గర ఆ యంత్రాలన్నిటికీ వీరి పేరు పైన వచ్చేసి యంత్రాలు రాసేటప్పుడు వీరి కుటుంబం పేరు, వీళ్ళ ఇంటి పేరు, వారి పేరు రాసి వ్యాపారంలో వాళ్ళకి సకలము జయం కలగాలి అని రాసి, ఆ విధంగా వాళ్ళకి లాభం చేకూర్చేట్టు ఆ రాసినటువంటి యంత్రాలు కూడా పూజ అయిపోయిన తర్వాత భగవంతుని పాదాల దగ్గర పెట్టి గోదేవత పాదం తాకిచ్చి వాళ్ళకి లక్షణంగా తీసుకెళ్లి ఇస్తే గనక అది వాళ్ళు పవిత్రంగా పూజలు చేసుకుంటూ కష్టపడుకొని వాళ్ళు ఉంటే యోగ్యము, అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. వారి జీవితంలో ముందుకు సాగుతారు తల్లి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. జై శ్రీమన్నారాయణ తల్లి.